విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం జరిగింది. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రీజనల్ హెడ్ సిరాజ్ పీకే మాట్లాడుతూ బాలికల విద్యకు మద్దతుగా ఏడాదిలో దేశవ్యాప్తంగా 21,000 మంది విద్యార్థులకు 716 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 1,928 మంది బాలికలకు స్కాలర్షిప్లు అందించినట్లుగా తెలిపారు. రామ్మోహన్ గారు చేతుల మీదుగా స్కాలర్షిప్ ని అందజేస్తున్నారు. అలాగే పాయకాపురం గవర్నమెంట్ కాలేజ్ నుంచి పాయకాపురం గవర్నమెంట్ కాలేజ్ ప్లీజ్ గెట్ రూపశ్రీ, ఝాన్సీ, రోహిణి, ధనలక్ష్మి, రాజేశ్వరి, కీర్తి, భువనేశ్వరి, జ్యోతిక, నవ్యశ్రీ. అలాగే తర్వాత అవనిగడ్డ గవర్నమెంట్ కాలేజ్ 128 scholarships in Andhra Pradesh. Congratulations to all the girl students of Andhra Pradesh. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని జరగడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో 1928 మంది స్టూడెంట్స్, ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ చదువుతున్న స్టూడెంట్స్కి 1,60,00,000 స్కాలర్షిప్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథులైన మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పార్థసారథి గారు, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి. అందులో భాగంగానే హౌసింగ్, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను 21,000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అనౌన్స్మెంట్ జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము. అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు 82 సిటీస్లో ఇండియాలో 60,000 మందికి మేము ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే 4,200 మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో 4,200 మందికి ఫుడ్